వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ దిష్టి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే పవన్ సినిమాలు ఆడనివ్వబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు పవన్ని తెలంగాణ నుంచి తరిమి కొడతామన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. దిష్టి వ్యాఖ్యలపై పవన్ మరి క్షమాపణ చెబుతారా? ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలోకి వెళ్లే ముందు నేతల వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడుండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 11 సంవత్సరంలో పడుతున్నది. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఫిలిం ఫీల్డ్ లో మ్యాచ్యూర్డ్ అయింది, కానీ పొలిటికల్ గా మ్యాచ్యూర్డ్ వర్డ్ కాదు నాకు తెలిసిన మాట. ఉభయ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయి ఎవరిది బతుకులు వాళ్ళు బతుకుదాం, మా ప్రాంతం వెనుకబడటానికి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డ ఈ సందర్భంలో ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అక్కడేదో కొద్దిగా మైలేజ్ వస్తుందేమనుకుంటే ఆయన భ్రమ. ఒక రాజకీయ నాయకునిగా నా చిన్న సలహా సూచన ఏంటంటే ఈ విధంగా మాట్లాడి ఈ గ్యాప్ పెంచుకొని రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి కల్పించుకోవద్దని నేను చిన్న సూచన తెలియజేస్తాను. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎట్లా తగులుతుంది? ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు? ఓ 4 కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం. ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోని సినిమాలు ఆడనివ్వము. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ వాళ్ళది నరదిష్టి వాళ్ళ వల్లనే గోదావరిలో మొత్తం కొబ్బరి చెట్లకు ముండం లేకుండా అయిందని చెప్పడం జరిగింది. అది చాలా తప్పు. అట్లా మాట్లాడాల్సింది ఆయన లేకుండే. నేను కూడా ఆయన ఒక ఫ్యాన్నే, కానీ మీరు ఇట్లా మాట్లాడి మా తెలంగాణ వాళ్ళ గురించి సెంటిమెంట్ల గురించి ఇట్లా మాట్లాడడం తప్పు. నేను కూడా అడుగుతున్నాను, మళ్ళీ నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? నీకు అంతా మేము నరదిష్టి పెట్టేటోళ్ళు ఉంటే నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు? అదే విజయవాడ నుండి ఆంధ్ర డిప్యూటీ సీఎం నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను అడుగు. రైట్. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు అయితే కొంత దుమారం రేపుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి మనం చూసాం. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అనలిస్ట్ చంద్రశ్రేణి గారు, అలాగే బయట నుంచి మరికాసేపట్లో లైవ్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు, అలాగే జనసేన విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్న మిర్యాల రామకృష్ణ కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. చందు శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ కామెంట్స్ మనం చూసాం. అంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఇప్పుడు 11 ఏళ్ళు కావస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర విభజన ప్రస్తావన తేటాన్ని మీరు సమర్థిస్తారా అన్నది మొదటిది. రెండోది, అంటే గతంలో ఇక్కడున్న పచ్చదనం కూడా విభజనకి కారణమైందేమో, అది శాపంగా మారిందేమో. ఇక్కడ చూస్తే కొబ్బరి చెట్లు అప్పుడు ఉంటాయని అన్నారు, ఇప్పుడైతే అసలు మొండేలే లేకుండా అయిపోయాయని ఆయన ఒక కామెంట్ చేశారు.
ముందు దానిపైన ఏం చెప్తారు? సతీష్ గారు, ముందుగా 10 టీవీ వీక్షకులకి, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇక్కడ దశాబ్దం పైన అయింది రాష్ట్రం విడిపోయి, అన్నదమ్ములాగా విడిపోయారు. గతంలో పరిపాలించిన పాలకులు కావచ్చు, ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయంలో. అదే సమయంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలి, కుటుంబం అంతా వెళ్ళిపోవాలి, మతిస్థిమితం కోల్పోయింది అని అందరూ అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చాలామంది నాయకులు, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, చాలామంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా ఆయన నాకున్న పరిజ్ఞానం ఒక రాజకీయ విశ్లేషకుడిగా చూస్తే ఎక్కడ కూడా తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, గద్దర్తో ఆయన మమేకమైన వ్యక్తి. ఇక్కడే ఎక్కువ చేశాడు. ఎక్కువగా యూనివర్సిటీ స్టూడెంట్స్ని ప్రోత్సహించాడు, విద్యార్థి నాయకులను ప్రోత్సహించాడు. ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి వాటర్ లేకపోతే వసతి కల్పించాడు. అతను ఆంధ్రప్రదేశ్లో వారాహయాత్ర వెళ్ళటానికి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళి పూజ చేయించుకున్న వెళ్ళే వ్యక్తి. తెలంగాణ నుంచి నేర్చుకోండి, వాళ్ళకి పోరాట పటిమని నేర్చుకోండి అని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడున్న నాయకులకు పలు సందర్భాలు చెప్పిన వ్యక్తి. ఆయన తెలిసి తెలంగాణని ఇంటెన్షనల్గా అంటాడనేది నేనైతే ఏకీవించడం. ఇక్కడ ఏంటంటే ఆయన అన్నదేంటి, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం ఇదేమో అన్నాడు. గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఏమంటారు, కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అప్రిషియేట్ చేస్తారు. సంక్రాంతి అప్పుడు కోడి పందాలకు వెళ్తారు, సంస్కృతి సంప్రదాయాలు నిలవని చెప్పి ఇక్కడి నుంచి కూడా చాలా మంది వెళ్తారు, అన్నదమ్ములాగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ఎంపీలు వెళ్తారు, మంత్రులు వెళ్తారు, అందరూ వెళ్తారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు కదా. గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఇట్లా ఉండేది, ఇట్లా ఇదైపోయింది అని అన్నాడు తప్పితే తెలంగాణ వాళ్ళ వల్ల ఇలా అయిందని చెప్పి ఎక్కడ అనలా. ఆయన మాట్లాడిందంటూ ఇందాక మీరు వేసిన దాంట్లో ఒక క్లిప్ చూస్తే మీరు చెప్పిన రాష్ట్ర విభజన ఒక రకంగా ఇది కారణమేమో అన్నాడు, కానీ తెలంగాణ వల్ల కోనసీమ దిష్టి అయింది, ఇవన్నీ కూడా ఇదైపోయినాయి అని చెప్పేసి ఎక్కడ అనలా. అక్కడ ఇంటెన్షనల్ అనేది ఆయనకి కావాలని ఎక్కడ కూడా తెలంగాణ గురించి అనలా. రాష్ట్ర విభజన ప్రస్తావన తెచ్చారు కదా పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన జరగడానికి కారణం ఏంటి, విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది అన్నాడు తప్పితే తెలంగాణ వల్ల లాస్ అయింది అనలేదు ఎక్కడ కూడా. ఇక్కడ లాస్ అయింది భరించారు. గత 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల అప్పులు, 8 లక్షల కోట్లు అయింది. రాష్ట్రం ఇంతవరకు రాజధాని లేకుండా ఉంది. అమరావతి రాజధాని ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రకరకాల కూటమి వాగ్దానాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ దిశగా అమరావతి వెళ్తుంది. ఒక అన్నదమ్ముల్లాగా ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడినేమో, పవన్ కళ్యాణ్ గారే తప్పు చేశాడు అనడానికి ఇక్కడ ఆయన అన్న దాంట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళ వల్ల ఇట్లా మేము ఇదైపోయామనే మాట ఆయన నోటి నుంచి రాలా. క్లియర్ గా కనపడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ యాజ్ ఎ విశ్లేషకుడిగా నేనేం చెప్తానంటే, ఈ రాజకీయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇక్కడ పార్టీలో కొన్ని స్థానాలు పోటీ చేశాడు. రేపేమో స్థానిక సమస్యలు పోటీ చేయొచ్చు, ఏమో కోయిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి సరే ఆ పార్టీ సంతనం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఈ రోజు కూడా చెప్తున్నా, ఎక్కువగా ఆయన జీవితంలో తెలంగాణ నుంచి ఉద్యమ స్ఫూర్తిని నేర్చుకున్నాడు, తెలంగాణ నుంచి రాజకీయాలు నేర్చుకున్నాడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఆ భావజాలంతో రాజకీయాల్లోకి వెళ్ళాడు తప్పితే దశాబ్దం పైన పోరాటంలో ఈ రోజు 100% సక్సెస్ రేట్ తో నేషనల్ పొలిటికల్ స్టార్ గా ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు కూడా అంటున్నాడంటే ఆయన ఎవరిని కూడా ఒక మాట అనే మనస్తత్వం కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక శ్రేణి గారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఇక్కడ 1-2 రోజులకు మించి ఆడనీయము అని. ఈజ్ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఆయన, మరి దానిపై మీ స్పందన ఏంటి? సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నానని చెప్పేసి ఆయన అన్నాడు. అదే సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. మరి ఇదే మాట ఇక్కడ తెలంగాణ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా నటులు అక్కడ సినిమాలు ఆడితే ఆడనీయమని చెప్పేసి వాళ్ళంటే ఇది ఎందుకు అనవసరంగా చిన్నదాన్ని ఏం జరిగిందో తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు మెచ్యూర్డ్గా దీన్ని ఏ విధంగా ఇచ్చేసుకోవాలి, ఎక్కడ జరిగిందో తప్పు జరిగిందో చేసుకోవాలి తప్పితే 1-2 రోజులు కూడా ఆడనివని చెప్తే అదే ఫ్యాన్ బేస్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉందో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకున్న సెటిలర్స్, ఇక్కడ గెలిపోవటంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు అందరూ ఆల్ పార్టీస్ ఓట్లు కావాలిగా. ఇంత రెచ్చగొట్టే వాతావరణం అనేది కరెక్ట్ కాదు. 1-2 రోజులు ఆడనివంటే ఇలా అభిమానులు కూడా ఉంటారుగా. ఇది ప్రాంతీయ విభేదాలు సృష్టించే సమయం కాదు సార్. ఎవరు పెట్టుబడులు వాళ్ళు. కిరణ్ కుమార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చక్కగా రేపు సదస్సు పెట్టుకున్న 2-3 లక్షల కోట్లు ఇక్కడ రావడానికి, 4th సిటీ నిర్మాణానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన సుందరీకరణకి, మూసి ప్రక్షాళనకి ఆయన చేస్తున్నాడు. అందరూ అప్రిషియేట్ చేయాలి. హైదరాబాద్ మోస్ట్ టాలెంట్ సిటీ, అంటే 2030 నాటికి హైదరాబాద్ మోస్ట్ పవర్ఫుల్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ గా ఉన్న ఈ సందర్భంలో ఇటువంటి అన్నదమ్మలాగా ఉండాల్సిన సమయంలో రాజకీయ నాయకులు ఒకరికొకరి ఎట్లా రెచ్చగొట్టే వాతావరణం వల్ల డిస్టర్బ్ అయింది తప్పితే ఏం ఉపయోగం ఉండదండి. రైట్. రామకృష్ణ గారు, మీరేం చెప్తారు సార్?
ఇష్యూ అయితే చాలా పెద్దదిగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందని అంటున్నారు. విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒకటే స్వరం వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను అలాగే కోనసీమ పచ్చదనాన్ని ప్రస్తావన తేవటం కరెక్టేనా? దాదాపు 11 ఏళ్ళు అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్న వాతావరణం క్రియేట్ అయిపోయి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలను ఇంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక 4 మంత్రులు మాట్లాడారు. ఇష్యూ అయితే పెద్దదవుతోంది. పవన్ స్పందిస్తారా మరి దీనిపైన? నమస్తే అండి. నమస్తే రామకృష్ణ. ఛానల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. ఈ రోజు ఇప్పుడు చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాన్ని ఒకసారి వినాలి. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే వాస్తవానికి జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అందరూ కూడా కోనసీమ కొబ్బరి తోటను చూసి మంచిగా ఉంటాయని చెప్తారు. తెలంగాణ నాయకులు కూడా అంటారు ఒక స్టేట్మెంట్, అది వేరే స్టేట్మెంట్. తర్వాత వేరే విషయానికి వచ్చినప్పుడు నరదిష్టి తగిలింది అని చెప్పారు. సరే, వాటెవర్ ఏం జరిగినా కానీ నేను బల్మూరు వెంకట్ గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ప్లే చేశారు. ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడే అది ప్లే చేశారు. దాంట్లో తెలంగాణ ప్రజలు అన్నది కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్నది కానీ, తెలంగాణ సమాజాన్ని అన్నది కానీ ఏదుందో ఒకసారి వాళ్ళు చూపించాలి. ఫస్ట్ వాళ్ళు అసలు చూసి దానంతా వీడియో తెలంగాణ పద ప్రస్తావన తేకపోవచ్చు కానీ కొంచెం ఆ మీనింగ్ అలా వెళ్తుంది కదా. అంటే అది శాపంగా అయిపోయిందా? ఇక్కడ పచ్చదనము, ఇప్పుడైతే కొబ్బరి చెట్లు ఉంటాయని అన్నారు, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి కోనసీమలో అని అంటుండేవారు. అంటే అది ఖచ్చితంగా కొంత ఆ మీనింగ్ క్యారీ అవుతుంది కదా రామకృష్ణ గారు. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఇందాక చందు శ్రీనివాస్ గారు విశ్లేషకులు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడతారు. ఆయన ఏ ప్రతి పని మొదలు పెట్టినా కానీ తెలంగాణ కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మొదలు పెడతారు. ఆయన తెలంగాణ పునర్జన్మించిందని పదే వందల వేల సార్లు ఆంధ్ర గడ్డ మీద నుంచి చెప్పారు. తెలంగాణ ప్రజల యొక్క సామాజిక స్ఫూర్తి కానీ, రాజకీయ చైతన్యం కానీ, వాళ్ళ దగ్గర కుల మతాలకు అతీతంగా రాజకీయ చైతన్యం ఉంటది. అలాంటి ప్రజలు కూడా కావాలని ఆంధ్ర గడ్డ మీద చెప్తా ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ గురించి అంత పొగడే దమ్ము ధైర్యం ఏ నాయకుడు ఉండదు. కానీ ఆయన తెలంగాణ కానీ, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంటే ఆ విధమైన ఇష్టం కాబట్టి ఆ విధంగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడతారని ఎలా భావించగలమండి? ఆయన జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చే విధంగా కనెక్టివ్ స్టేట్మెంట్ లో వేరే వాళ్ళకి అపార్థంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఆయన భావన, అప్పుడు మీరు సరే ఈ విషయమైనా వదిలేయండి. ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఏ రోజైనా ఒక వ్యక్తిని గానీ, ఒక ప్రాంతాన్ని గానీ, ఒక కులాన్ని గానీ, ఒక మతాన్ని గానీ తప్పుగా మాట్లాడటం మీరు ఏ రోజైనా చూసారా? సరే, రాజకీయ విమర్శలు జరుగుతూ ఉంటాయి, రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఎవరి మనోభావాలని దెబ్బతీయకుండానే, ఎవరి మనోభావాలను నొప్పించకుండా పనిచేస్తారు. ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు స్పందిస్తుంటే ఏం అర్థమవుతుందంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డైవర్షన్ పాలిటిక్స్ ని చేస్తా ఉంది. ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నిరూపించుకోలేదు. ఈ రోజున తెలంగాణలో ఈ 15 రోజులు స్థానిక సంస్థల ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ నడుస్తున్నాయి. మేము కూడా జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థులు కూడా నిలబడి పోటీ చేస్తాం. చెప్తా దాని కూడా ఈ సమయంలో ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఏమని చర్చ జరుగుతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆ వైఫల్యానికి కక్ష తీర్చుకోవాలనే చర్చ బాగా గ్రామాల్లో జరుగుతుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ తీసుకున్నారని ఖచ్చితంగా 100% చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నామినేషన్స్ అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ నడుస్తుంది, థర్డ్ ఫేజ్ నడుస్తుంది. ఇది తెలంగాణలో ఒక పొలిటికల్ మూవ్మెంట్ పీక్ లో ఉంది ఈ రోజు గ్రామాలలో. కానీ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్ర చర్చ జరుగుతుంది ఎన్నికల వల్ల. కాంగ్రెస్ కి కొన్ని ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా గానీ, నల్గొండ జిల్లా గానీ, కొన్ని జిల్లాల్లో ముందుకొచ్చి నిలబట్టని కాంగ్రెస్ అభ్యర్థులు మీరు చూస్తా ఉన్నారు వీడియోలు కూడా. వెళ్ళి కాళ్ళ మీద పట్టుకుని కానీ కాంగ్రెస్ కి అభ్యర్థులు దొరకన ఎందుకు దొరకట్లేదంటే ఈ 2 సంవత్సరాల్లో చాలా హామీలు ఇచ్చారు. ఈ రోజు మహాలక్ష్మి పథకం దగ్గరని మొదలుపెట్టి ఇప్పుడు మేనిఫెస్టో చదివా అనుకోండి, 100 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చుకోలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు, 2 లక్షల పైన ఎవరికి చేయలేదు. మన రైతు బంధుకు సంబంధించి 15,000 పెంచుతామన్నారు, అది చేయలేదు. మహాలక్ష్మి పథకం మహిళలకి 2,500 ఇస్తాం, అది చేయలేదు. లా అండ్ ఆర్డర్ మిస్ అయింది, గ్రామాలలో పరిపాలన మిస్ అయింది, గ్రామ స్వరాజ్యం అనేది గ్రామ పరిపాలన మిస్ అయింది. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క టాపిక్ ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కూడా ఆల్మోస్ట్ వారం రోజులు అయిపోతుంది, 6 days 5 days అయిపోతుంది. కానీ ఇది ఒక టాపిక్ లా తీసుకుని చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు హర్షించారు. సరే, మాట్లాడొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విధానం చూస్తే అలాంటి వ్యక్తి మంత్రి పదవి అనర్హుడు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడిగా మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను సినిమాలు ఆపుతా అంటే నీకు ఏ చట్టము సినిమాలు ఆపడానికి అధికారం ఇచ్చింది? నువ్వు ప్రభుత్వంలో ఒక మంత్రివి మాత్రమే. చట్టాలు ఉంటది, రాజ్యాంగం ఉంటది. నువ్వు అంత ఇర్రెక్యులస్ గా ఇప్పుడు నువ్వు అట్లా సినిమాలు ఆపుతూ పెట్టుబడులు ఆపితే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక
పెద్ద అసెట్. అలాంటి హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతినే విధంగా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తారు, రేపొద్దున ఇంకొక పెట్టుబడిదాడు వస్తే బెదిరిస్తారు, లేకపోతే రేపొద్దున ముడుపులు ఇవ్వలేదని బెదిరిస్తారు. కాంగ్రెస్ పరిపాలన వస్తేనే దౌర్జన్యము, రౌడీజము, వసూళ్లు అనే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఇక్కడ కాంగ్రెస్ పాలన పైన చర్చ కాదు కదా, ఇప్పుడు ఇష్యూ అనేది ఆయన మాట్లాడారు, దానిపైన కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన డైవర్షన్, ఇంకొకది ఇష్యూ పట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ గా కాంగ్రెస్ చేస్తుందని ఎట్లా మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం? ప్రతిసారి డైవర్షన్ చేస్తుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి మీరు చూడండి, ఏ రోజు వాళ్ళ పరిపాలన మీద చర్చ పెట్టారు చెప్పండి, ఏ రోజు వాళ్ళ పథకాల మీద చర్చ పెట్టాలి చెప్పండి, ఏ రోజు అభివృద్ధి మీద చర్చ పెట్టారు నాకు ఒక్క రోజు చూపించండి. మీరు ఒక జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, గత 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మీద కానీ పథకాల మీద కానీ పాలసీ మీద ఏ రోజు చర్చ జరిగింది? ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ చేస్తారు, కానీ కాళేశ్వరం దొంగలు పట్టుకోరు. లేకపోతేనేమో నక్లెస్ రోడ్ లో జరిగిన కార్ రేసింగ్ సంబంధించి చర్చ చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్, దాన్ని పట్టుకోరు. డ్రగ్స్ మీద చర్చ చేస్తారు, ఆ దొంగలను పట్టుకోరు. ఈ రోజు ఇది ఒక డైవర్షన్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చి అది కూడా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు. దయాకర్ అన్న నమస్తే అండి, సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే. అన్న, మీరు ఎలా చూస్తున్నారు వ్యాఖ్యలని? పవన్ కళ్యాణ్ తెలంగాణను ప్రేమిస్తారు, తెలంగాణ నుంచి పోరాట స్ఫూర్తిని తీసుకోమని చెప్తారు, తెలంగాణకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణని పదే వేదికలపై చెప్తారు. ఆయన ఆ ఇంటెన్షన్తో ఎందుకు మాట్లాడతారని ఇప్పుడు డిబేట్లో ఉన్న జనసేన నేతలు, అనలిస్టులు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే మనోడు ఊహించకుండా మాట్లాడుతున్నది ఏంది అనేది ఆలోచించకుండానే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడ ఉన్న పరిస్థితిని మనోడు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో తన సొంత నియోజకవర్గము ఆ పరిసర ప్రాంతాల్లో జనంతో తిరిగిన తర్వాత యథాలాపంగా అంటూనే అనాలోచితంగా మాట్లాడిన మాటే అది. కాకపోతే అది ఏం అంటే డిజిగ్నేటెడ్ పర్సనాలిటీ కాబట్టి అది ఎక్స్పోజ్ అవుతుంది డెఫినెట్ గా. అంటే లోపల ఉద్దేశం ఇట్లా ఉందా? ఇప్పుడు మనము స్టేట్మెంట్ ఎట్లా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడడానికి బయట బహిరంగ సభలో మాట్లాడడానికి తేడా ఉంటది కదా. తేడా ఉంటది. రెండు హోదా అనేది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు హోదాతో ఉన్న వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు అది గమనించలేదు అనేది నాకు అనిపిస్తుంది. రెండవది, ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణని ఆయన వ్యతిరేకించినట్టు మాట్లాడలేము. అలా దట్ మన ఏంది వారాహికి పోయినప్పుడు ఎక్కడ మన కొండగట్టు అక్కడికి పోయినప్పుడు ఆయన ఇక్కడి నుంచే చేసుకుంటాడు. కానీ రాజకీయ కొరకు మాట్లాడినా యథాలాపంగా మాట్లాడినా మనం డిజిగ్నేటెడ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా దాని విషయంలో మనం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఒక హోదాతో ఉన్నప్పుడు ఇతరుల మనోభావాలు పక్కన పెట్టండి, తనకేమనిపిస్తుంది అనేది ఇప్పుడు తనని అడిగితే చెప్పగలడా? పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే మిత్రులు ఈ డిబేట్లు ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరన్నా ఇట్లా అనడం కరెక్టా అని అంటే నేను కరెక్టే అన్నా అని చెప్పగలడా? ఇటు తప్పు మాట్లాడినా అని కూడా చెప్పలేడు. సో ఆడ మిస్టేక్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అంశంలో వస్తున్న వాటికి ఒక క్లారిటీ ఇస్తే సమస్య పోతుంది. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, తెలంగాణ వాళ్ళు కోనసీమను చూసి సంతోషపడతారు. ఎందుకు? మాకు ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటారు తప్పితే కోనసీమ పచ్చగా ఉంది కాబట్టి ఎండిపోవాలని ఎవరైతే అనుకుంటారా? ఎవరికన్నా ఆ కోరిక ఉంటుందా? వీలైతే గోవాకో ఇంకేటో పోవాలనుకుంటోళ్ళు యానాంకో కోనసీమకో పోయి అక్కడ సేదిరే తెలంగాణ మిత్రులు నాకు తెలుసు. నేను కూడా కాకినాడ రాజమండ్రి ఎప్పుడు పోతుంటా, వైజాగ్ కూడా పోతుంటాం, భీమిలి. ఎందుకు? మన ప్రాంతంలో ప్రైడ్ కదా అది. నమస్తే. నేను చంద్ర శ్రీనివాస్, పొలిటికల్ అనలిస్ట్ని. మీకు తెలుసు, మనం ఇప్పుడు కాదు 2 దశాబ్దాల పరిచయం మనకి. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి కానీ తెలంగాణ ఉద్యమం గురించి కానీ నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణని చూసి నేర్చుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాడు తప్పితే ఏ రోజైనా ఒక మాట అనే వ్యక్తి అండి? మీరు చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేది పక్కన పెట్టండి, మీరు వ్యక్తిగతంగా చెప్పండి. మీకు దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన గురించి పూర్తిగా తెలుసు. నేను అందుకని నేను మనోడు యథాలాపంగా అన్నా లేదంటే తెలిసి తెలియకుండా మాట్లాడిన ఒక పదం అయితే దొర్లింది. వ్యతిరేకమని నేను అంటలేదు, ఎందుకంటే గదరన్నతో తనకున్న ఆత్మీయ బంధం తెలుసు, మీకు తెలుసు. తాను గదరన్న చనిపోకంటే ముందు
ఆయన కలిసిన తర్వాత నేను కలిసినారా ఇప్పుడే పవన్ వెళ్ళిపోయిండ్రా, ఇట్లా వచ్చిపోయిండు, జానారెడ్డి గారు వచ్చిపోయిండు అంటే గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్ కున్న బంధం తెలుసు. సరే మేము కూడా పవన్ కళ్యాణ్ మా మీద కామెంట్ చేసినా ఎందుకు చేయమని అంటే వ్యక్తిగతంగా నా మీద నాలాంటి వాళ్ళ మీద ఎందుకు చేయమంటే గద్దర్ అన్న లాంటి వాడు బాగా ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ యొక్క నేపథ్యాన్ని. కానీ ఇక్కడ వచ్చిన సందర్భం మనోడు, నేను కనుక గతంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు మేము విశ్వమానవులం ఏ దేశాన్నైనా ప్రేమిస్తాం అని అన్న పదాన్ని ఇట్లా పాకిస్తాన్కి ఎట్లా ఆపాదించి పాకిస్తాన్ ప్రేమికుడు అని చేసింది. ఇప్పుడు ఇది కూడా అట్లనే అవుతున్నది కదా. ఆ సందర్భము ఇప్పుడు ఒకరు ఆలోచించుకో. నేను నిన్న చూసినాక అరే ఆ అందరితో కూర్చొని ఆడ రచ్చబండ మీద కూర్చున్నట్టు కూర్చొని ఆ మాట్లాడిన మాటల్లో కోనసీమ ఎండిపోదు, కాకపోతే తాత్కాలికంగా వచ్చిన ఈ స్కేర్స్ వల్ల ఏమో గానీ అది ఎప్పటికి కూడా రిచెస్ట్ ఏరియానే కదా. కానీ తెలంగాణలో కళ్ళు పడంగా అనేదాన్ని ఆ కోణం నుంచి తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే దయాకర్ గారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని కోమటిరెడ్డితో పాటు అందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనా? ఈ సినిమాలో ఆడనివ్వబోవం అన్న అంశం పైన జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక ఇది వ్యక్తిగత పర్సెప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. నేనంటే పార్టీ స్టాండ్ అయితే లేదు దీంట్లో. తర్వాత మంత్రి గారు వారి నిర్ణయాన్ని నేను డినై చేయలేను, కానీ ఒక మిస్టేక్ అయితే జరిగినట్టుగా కనపడుతుంది అప్పేరెంట్ గా. ఇప్పుడు మిత్రుడు అడిగినట్టుగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణను కించపరచాలన్నట్టుగా తెలంగాణ లక్ష్యంగా అన్నట్టు అనుకోవడానికైతే తక్కువ స్కోప్ ఉన్నా తప్పు మాట అయితే ఒక మాట దొర్లింది. దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనసేన మిత్రులు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లా చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ మోస్తరు వీళ్ళనని నేను అనుకోను తెలంగాణ పట్ల. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళు కూడా శ్రవణ్ అయినా మిగతా మిత్రులు చాలా మంది కూడా తనతో ఆత్మీయంగా ఉంటారు కదా. కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకుంటే మంచిది, లేకపోతే వివరణ లాంటిది ఇచ్చినా తనకు ప్రభ పెరుగుతుంది తప్పితే నాకు తెలిసైతే ఏం తగ్గదు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చంద్రశ్రీను గారు ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు వివరణ ఇచ్చారు. అంటే ఎవరి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అవి, బట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమి ఇది కాదు. కానీ వ్యక్తిగతంగా కొందరు మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాట్లాడతారు కదా ఆ హోదాలో ఉన్న వ్యక్తి ప్రస్తావన తెచ్చినప్పుడు. ఇప్పుడు సతీష్ దయాకర్ గారు చెప్పారు. నేనేమంటారండి సతీష్ గారు, ఒక చిన్నది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు వరదలు ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరిసమానంగా చెరొక ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారితో అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎప్పుడు స్పందించే వ్యక్తులు. ఆయన చెప్పినట్టు అట్లా ఆ ఇంటెన్షన్ అనేది ఆయనలో లేదు అనే దయాకర్ గారు లాంటి సీనియర్ నాయకులే చెప్తే దాన్ని ఇంతటితో సర్దు మరిగిస్తే విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే మంచిది. రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ చంద్రశ్రీని గారు. ఇది పవన్ దిష్టి వ్యాఖ్యలపై దుమారం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ ఏమీ తీసుకోలేదు. కొందరు నేతలు మాట్లాడుతుంది, అది వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాట్లాడతారు కూడా, ఎందుకంటే ఆ సందర్భం ఆయన ప్రస్తావించారు కాబట్టి. బట్ పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా ఇలా మాట్లాడతారని అనుకోవట్లేదని అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. మరి పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై పవన్ స్పందిస్తారా? చూద్దాం ఎలా రెస్పాండ్ కాబోతున్నారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.